కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కారణమేంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ మానస గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే రీజన్స్ ఏంటి? కిడ్నీ స్టోన్స్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే వాటర్ ఇంటేక్ అంటే లిక్విడ్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్లో ఉండే మినరల్స్ కానివ్వండి, విటమిన్స్ కానీ ఇవి డిపాజిట్స్ లాగా కిడ్నీలో చేరడం, ఆ డిపాజిట్స్ అనేవి ఇంకా పెరుగుతూ వెళ్తుంటే అవి ఒక హార్డ్ సబ్స్టెన్స్లా ఫామ్ అవుతాయి కిడ్నీస్లో. వీటినే మనం కిడ్నీ స్టోన్స్ అంటాము. సో కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణం వచ్చేటప్పటికి ఒకటి వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడము, రెండు మన ఫుడ్లో డైట్లో వచ్చేటప్పటికి సాల్ట్ షుగర్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం కానీ, లేదా యూరిక్ యాసిడ్ ఉండే ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడము, లేదా అండర్లయింగ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు వాటికి మెడికేషన్ సప్లిమెంట్స్ అనేవి వాడాల్సిన వాటికంటే ఎక్కువ మోతాదులో వాడడము, యూజువల్గా వీటి వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటే చాలా వరకు ఒక 70% కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటితో పాటు డైట్లో తీసుకునే జాగ్రత్తలతో కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఉన్నవి పెరగకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఓకే అండి, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అలాగే కిడ్నీలో స్టోన్స్ అన్నారు కదా, అంటే వీటి రెండింటికి ఏంటి డిఫరెన్స్? యూజువల్గా కిడ్నీస్ చేసే పని ఏంటి, మనం తీసుకున్న బ్లడ్లో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది బ్లడ్లోకి వెళ్ళి మినరల్స్ లాగా విటమిన్స్ రూపంలో మారుతుంది. అలాగే బ్లడ్లో ఉండాల్సిన ప్రోటీన్స్ స్థాయి కానివ్వండి, కాల్షియమ్స్ కానీ, ఆక్సిలేట్స్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ యూజువల్గా ఇవి కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇవి ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉన్నా, లేకపోతే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ అప్పుడు యూజువల్గా స్టోన్స్లో డిపాజిట్స్లో ఫామ్ అవడం జరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది బ్లడ్లో ఎవరికైనా ఉంటుంది, కానీ అవి ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు యూజువల్గా కిడ్నీ స్టోన్స్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి సాధారణంగా <5 కింద కన్సిడర్ చేస్తాం. <5 or 6 ఉంటే అవి నార్మల్గా ఉన్నట్టు. అలా కాకుండా అంతకంటే ఎక్కువగా ఉంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకటి గౌటీ ఆర్థరైటిస్ అండ్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, అంటే కిడ్నీలో స్టోన్స్ అనేది వాటర్ కంటెంట్ ఇవన్నీ అంటే డైట్తో కంపల్సరీ పోగొట్టుకోవచ్చు అంటున్నారు అంటే ఏ స్టేజ్లో అలా చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ, కిడ్నీ స్టోన్స్ అనేవి చాలామందికి ఏంటి అంటే తెలియకుండానే యూజువల్గా యూరిన్ ద్వారా క్లియర్ అయిపోతూ ఉంటాయి డిపాజిట్స్ అనేవి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిడ్నీ స్టోను ఉండాల్సిన దానికంటే పెద్ద, యూజువల్గా కామన్గా 2 to 4 mm 3 mm అలా ఉన్న 2 mm అలా ఉంటే ఈజీగా క్లియర్గా బయటకు వచ్చేస్తుంది, మెడికేషన్ సపోర్ట్ అవసరం లేకుండా వాటర్ ఇంటేక్ అది పెంచుకుంటే. అలా కాకుండా కిడ్నీ స్టోన్ చాలా పెద్దగా ఉన్నప్పుడు అది బయటకు రావడానికి ఇబ్బంది పడి యూరేటర్ అంటాం, అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి కనెక్ట్ చేసే ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ యూరేటర్లో అబ్స్ట్రక్ట్ అయినప్పుడు యూజువల్గా ప్రాబ్లమ్స్ అనేవి పెయిన్ కానివ్వండి, డిస్కంఫర్ట్ కానీ యూజువల్గా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. దీంతోపాటు ఒక్కొక్కసారి ఈ స్టోన్స్ అనేవి బ్లాడర్లో కూడా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి అబ్స్ట్రక్ట్ అవుతాయో, యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్ట్ అవుతుందో, అలాంటప్పుడు కిడ్నీలో వాపు రావడము, దానివల్ల కిడ్నీ పనితీరు కూడా కొంతమేరకు దెబ్బతినడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ రోజుల నుంచి ఉండి నెగ్లెక్ట్ చేస్తే సాధారణంగా అబ్స్ట్రక్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్తో వస్తారు. కాబట్టి ఈ పెయిన్ని రావడానికి మెయిన్ కారణం కిడ్నీ స్టోన్ మూవ్ అయ్యేటప్పుడు కానీ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు యూజువల్గా పెయిన్ వస్తుంది. సో స్టోన్ సైజుని బట్టి మనకి అది మెడికేషన్తో సపోర్ట్ అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే అండి, అంటే ఎంత ఉంటే అంటే ట్రీట్ చేస్తారు, అంటే ఏ స్టేజ్లో అంటే ఎంత ఉండాలి యాక్చువల్గా మన బాడీలో ఉంటాయి అంట కదా? యూజువల్గా కిడ్నీ స్టోన్స్ వచ్చేటప్పటికి 1 or 2 mm ఉన్నప్పుడు అది పెద్ద ప్రాబ్లం ఏం క్రియేట్ చేయవు. సో సిమ్టమ్స్ కూడా ఉండవు. కానీ ఎప్పుడైతే మల్టిపుల్గా 1 or 2 mm స్టోన్స్ మల్టిపుల్గా కిడ్నీలో వన్ సైడ్ కానీ బోత్ సైడ్స్ కానీ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి ఫ్యూజ్ అయ్యి పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఆ స్టోన్ కిడ్నీ నుంచి బయటికి యూరేటర్ ద్వారా బయటికి, అంటే యూరిన్ ఫ్లోతో పాటు బయటకు ఒకవేళ వచ్చినప్పుడు మనకి యూరేటర్లో నాచెస్, అంటే కొన్ని ప్లేసెస్లో మార్గం అనేది ఫ్లో అనేది అవుతున్నా కూడా నేరోగా ఉంటుంది అనమాట ట్యూబ్. అలాంటి ప్లేసెస్లో ఈ స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో ఇలా అబ్స్ట్రక్ట్ అయినప్పుడు ఇబ్బంది వస్తుంది. సో అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే more than 4 or 5 ఉన్నప్పుడు.
సో 5 mm కానీ అంతకంటే ఎక్కువ 10 mm 12 mm 13 mm స్టోన్స్ కూడా ఉంటాయి. సో ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి. సో అదే చిన్న చిన్న స్టోన్స్ ఈ సెడిమెంట్స్ డిపాజిట్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి పెద్ద స్టోన్ కింద మారడం అనేది కామన్గా చూస్తుంటాము. సో మోర్ దాన్ 4 mm ఉన్నా, లేకపోతే స్టోన్ పాస్ అయ్యేటప్పుడు విపరీతమైన నొప్పి, వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఫీవర్, చిల్స్, చలి ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు స్టోన్స్ అనేది వచ్చినప్పుడు అంటే పెయిన్ భరించలేనప్పుడు కూడా చాలామంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. అంటే ఒక్కసారి సర్జరీ చేయించుకుంటే స్టోన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవ్వవా? లేదండి, స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చి డిపాజిట్స్ ఫామ్ అవ్వడము. సో అండర్లైన్ కాజ్ని మనం ట్రీట్ చేయకుండా ఓన్లీ స్టోన్ రిమూవ్ చేయడానికి సర్జరీ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఫామ్ అవుతాయి. సో అండర్లైన్ కాజ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి స్టోన్ ఫామ్ అయ్యి సర్జరీ చేయించుకున్నారు, పెయిన్ అది సివియర్గా ఉండడం, లేదా అబ్స్ట్రక్ట్ అయ్యి, లేదా కిడ్నీలో స్వెల్లింగ్ ఏమన్నా ఉన్నప్పుడు యూజువల్గా సర్జరీకి వెళ్తారు చాలామంది. సో అది ఒకసారి రిమూవ్ అయిన తర్వాత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దేనివల్ల వస్తుంది? ఇందాక చెప్పినట్టు వాటర్ సరిగా తీసుకోకపోవడమా, లేకపోతే ఏమైనా సప్లిమెంట్స్, అన్వాంటెడ్ సప్లిమెంట్స్, కాల్షియం కానీ ఇలాంటి సప్లిమెంట్స్, విటమిన్ డి కానీ ఇలాంటివి వితౌట్ డాక్టర్ సజెషన్ లేకుండా ఎక్కువగా తీసుకోవడమా, లేకపోతే ఇంకేమైనా అండర్లైన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి అంటే యూరిక్ యాసిడ్ స్థాయి అనేది కొంతమందిలో పెరుగుతుంది. సో ప్రోటీన్ మెటబాలిజంలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు, జాగ్రత్తలు ఫాలో అవ్వనప్పుడు తప్పనిసరిగా మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సర్జరీతో స్టోన్ని రిమూవ్ చేయొచ్చు కానీ అండర్లైన్ కాజ్ని మనం క్లియర్ చేయలేము. సో హోమియోపతిలో ఏంటి అంటే ఒకసారి కిడ్నీ స్టోన్స్తో సఫర్ అయిన వాళ్ళకి ఓన్లీ స్టోన్ కరగడానికే కాదు, ఎందుకు స్టోన్ ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనకి హోమియోపతిలో మెడికేషన్స్ ఉంటాయి. సో అందుకని ఏంటి అంటే ఆల్రెడీ సర్జరీ చేయించుకుని మళ్ళీ స్టోన్ ఫామ్ అయినా, లేదా ఇనీషియల్గా ఇప్పుడే కిడ్నీ స్టోన్ డయాగ్నోజ్ అయినా, రీనల్ క్యాలిక్యులస్, సో దానికి మనకు హోమియోపతి మెడికేషన్ వాడితే మనం కాజ్ని ట్రీట్ చేస్తాం కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా? ఏమైనా డిఫరెన్సెస్ బాడీకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? పర్సన్ టు పర్సన్ అనే కన్నా స్టోన్ సైజ్ని బట్టి 1 side ఉంటున్నాయా 2 sides ఉంటున్నాయా అనే దాన్ని బట్టి యూజువల్గా సిమ్టమ్స్ అనేవి మారుతుంటాయి. చాలా చిన్న స్టోన్ ఉన్నప్పుడు యూజువల్గా సిమ్టమ్స్ ఏముండవు, యూరిన్ ఫ్లోతో పాటు బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ స్టోన్ సైజ్ మరీ పెద్దగా ఉన్నా, లేకపోతే అబ్స్ట్రక్ట్ అయినా కూడా కంప్లైంట్స్ అనేవి సివియర్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది కొంతమందిలో, పైలోనెఫ్రైటిస్ అంటాము స్టోన్ ఉన్న వాళ్ళు. సో దానివల్ల కూడా యూజువల్గా పెయిన్, ఫీవర్స్ ఉండడము, వీక్నెస్ ఉండడం ఇవన్నీ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగరాజు కృష్ణా జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం చెప్పండి సార్. మేడం నేను ఎక్కువ డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను ఎక్కువ డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే, డ్రైవింగ్ చేసిన నాకు కుడి పక్కనే నొప్పి వస్తుంది మేడం. ఓకే, నొప్పి వస్తూ ఉంటుంది మేడం. ఏంటి దేనివల్ల ఏంటో తెలియలేదు మేడం. అంటే నేను ఇప్పుడు టాబ్లెట్ వేసుకోలేదు ఇప్పుడు. ఓకే, అంటే వెనక భాగంలో వస్తుందంటారా, వీపు భాగంలో? బ్యాక్ సైడ్ బ్యాక్. ఓకే 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 అండి. ఏజ్ ఎంత అండి మీది? 36 మేడం. ఓకే, డ్రైవింగ్ చేస్తాను అంటున్నారు కదా, సో పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, యూజువల్గా పెయిన్ అనేది మజిల్ పెయిన్ కూడా ఉండొచ్చండి. సో బ్యాక్ రీజియన్లో పెయిన్ వస్తుంది, వెనుక భాగంలో పెయిన్ వస్తుంది, నడుము నొప్పి, వీటికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు, 2 సరిగ్గా పోస్చర్ అంటే కూర్చునే విధానం సరిగ్గా లేనప్పుడు కూడా యూజువల్గా పెయిన్ అనేది వస్తుంటుంది. కిడ్నీ స్టోన్లో కూడా యూజువల్గా ఒకవైపు కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. సో చూడండి, గమనించండి, రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది, లేదా కదిలినప్పుడు పెయిన్ ఎక్కువగా వస్తుంది, మూమెంట్ అప్పుడు అంటే కూర్చుని లేచినప్పుడు, పడుకుని లేచినప్పుడు పెయిన్ వస్తుంది అంటే యూజువల్గా వెన్నుపూసకు కానీ మజిల్కి కానీ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది. లేదు యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే, యూరిన్ మంటగా ఉండడము, ఆగి వెళ్ళడం, ఇలాంటివి ఏమైనా ఉంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. సో ఒకసారి నార్మల్ ఎక్స్రే కానీ స్కాన్ కానీ చేయించండి. లేదు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అంటే వాటర్ ఇంటేక్ కొంచెం ఎక్కువగా తీసుకుని చిన్న చిన్న ఎక్సర్సైజులు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి, పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విబి రెడ్డి విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు 25 mm ఉంది. ఓకే ఓకే, అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది కానీ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ మార్చలేదు. ఓకే
బయట చూపిస్తే సర్జరీ చేయాలన్నారు. ఓకే, మన దాంట్లో ఏమైనా సరే ఉంటుంది సార్, తప్పకుండా ఉంటుంది. మీ ఏజ్ ఎంత అండి? 38. ఓకే, మనకి ఉంటుందండి. 25 mm స్టోన్ ఉన్నా కూడా అది అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇది మీరు ఎప్పుడు చేయించారు ఈ స్కాన్? 2 months అయింది. 2 months అయింది. ఓకే, గుడ్. సో ఆ రిపోర్ట్ తీసుకు 4 months బ్యాక్ చేయించాను మేడం. అప్పుడు తగ్గి ఉంది. ఓకే, తర్వాత నాకు టైఫాయిడ్ అది వచ్చింది. పెద్దగా ఫుడ్ తీసుకోలేదు, కానీ అది 25 లో తెలిసింది. ఓకే, ఓకే, 1 month బ్యాక్ మళ్ళీ తీసేసి. ఓకే అండి, గుడ్. మీరు చేయించిన రీసెంట్ రిపోర్ట్ తీసుకుని రండి. మన కిడ్నీ స్టోన్స్కి చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. సో ఏజ్ ఎందుకు అడిగాను అంటే దీనికి రిలేటెడ్గా మనకి వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని రండి. మనకి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే ఎటువైపు వచ్చింది, ఎలా ఉంది, మిగిలిన బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, మీ ఏజ్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ అన్నీ కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తాము. కొంచెం డైట్ అవి కూడా చెప్తాము. దాన్ని ఫాలో అయితే, మెడికేషన్తో పాటు ప్రాపర్ డైట్ అవి ఫాలో అయితే ఖచ్చితంగా స్టోన్ సైజ్ తగ్గుతుంది, కంప్లీట్గా క్లియర్ అవుతుంది, మళ్ళీ రాదు కూడా. ఒకసారి సంప్రదించండి సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. బ్లాస్ట్ అవుతుంది యా సార్, చెప్పండి. లోపల బ్లాస్ట్ అవుతుందండి, లేదా కదులుతుందా? అంటే బ్లాస్ట్ అయితే ముక్కలో నరాల నుంచి వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటుంది. ఎవరు? వివి రెడ్డి గారు మాట్లాడుతున్నారా? మేడం లేదు సార్, మనం మెడికేషన్ ఇచ్చినప్పుడు బ్లాస్ట్ అవ్వచ్చు, కరగొచ్చు కూడా. కాబట్టి మెడికేషన్ ఎలా యాక్ట్ చేస్తుందంటే మ్యాక్సిమం కరిగించడానికే మెడికేషన్ పనిచేస్తుంది. సో అవి ఏవైతే పైన సెడిమెంట్స్ ఫామ్ అవుతాయో అవి యూరిన్తో పాటు క్లియర్గా వచ్చేస్తాయి. స్టోన్ సైజ్ కొంచెం ఎక్కువ కరిగినప్పుడు అది కదలడానికి అవకాశం, ఎందుకంటే 25 mm స్టోన్ అంటే అది కొంచెం పెద్ద స్టోన్ కాబట్టి ప్రస్తుతానికి కదలదు. సో వెయిట్ వల్ల అది అలాగే డిపాజిట్ అయి ఉంటుంది. సో కొంచెం కొద్దిగా కరిగిన పార్టికల్స్ అన్ని మీకు యూరిన్ ద్వారా వచ్చేస్తే నెమ్మదిగా స్టోన్ సైజ్ కూడా తగ్గుతుంది, క్లియర్ అవుతుంది. ఓకే అండి, ఇందాక మాట్లాడుతుంటే ఇన్ఫెక్షన్స్ అన్నారు కదా, అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి టైంలో? యూజువల్గా ఏంటి అంటే యూరినరీ బ్లాడర్, అంటే రికరెంట్ యూటీఐస్ అంటాము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి నార్మల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండొచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక్కొక్కసారి కిడ్నీ వరకు అసెండ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి పెయిన్ సిమ్టమ్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్రావు, ఏలూరు నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే 503 వచ్చిందండి. ఎంతండి? 503 అండి. యూరిక్ యాసిడా? ఓకే, అది నార్మల్ అంటారా లేకపోతే ఏమైనా? అబ్నార్మలే సార్, యూరిక్ యాసిడ్ లెవెల్ అంత ఉండదు. మీరు ఇంకా ఒకసారి మీ రిపోర్ట్స్ పంపించండి సార్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీ రిపోర్ట్స్ అవి కూడా ఆన్లైన్లో డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అదైతే అబ్నార్మలే అండి, అంత ఎక్కువగా ఉండదు యూజువల్గా. సో అది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా, ఎందుకంటే ఇలా ఉంటే మీకు హైపర్ టెన్షన్ కూడా ఉంది, అంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి చాలా రకాల మేజర్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ పంపించండి సార్, దాన్ని బట్టి చూసి మీతో ఇంకా వివరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇన్ఫెక్షన్స్ అన్నారు కదా, సో అది కంటిన్యూ చేయండి. యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి అసెండ్ అయ్యి కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. సో కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని పైలోనెఫ్రైటిస్ ఇట్లా అంటాము. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ కల్చర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కువగా ఏంటి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయో అంటే యూరిన్ మంట కానీ, పెయిన్ఫుల్ యూరినేషన్ కానీ, ఫీవర్ రావడము, చలి ఉండడము, ఇవి యూజువల్గా మనకి సిమ్టమ్స్గా ఉంటాయి. ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని మనకి ఇంకా ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు ఉంది ఏంటనేది తెలుసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే దాన్ని బట్టి కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ ఎనటామికల్గా ఎలా ఉంది, స్వెల్లింగ్ ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది. కిడ్నీ ఫంక్షన్ అంటే పనితీరు తెలుసుకోవాలి అంటే జిఆర్ఎఫ్ అంటాము, గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్, జిఎఫ్ఆర్. దీన్ని బట్టి కిడ్నీ పనితీరు ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే బ్లడ్లో యూరిక్ యాసిడ్ యూరియా లెవెల్స్ కానీ, క్రియాటినైన్ లెవెల్స్ కానీ, వీటిని బట్టి కూడా మనకి కిడ్నీ పనితీరు ఫంక్షన్ ఎంతవరకు ఎఫిషియెంట్గా ఉందని తెలుసుకోవచ్చు.
ఓకే అండి. మెయిన్గా అంటే స్టోన్స్ అన్నారు కదా, కిడ్నీలో స్టోన్స్ అంటే ఇది ఒకవేళ మనం లైట్ తీసుకుంటే అంటే కాంప్లికేషన్స్ పరంగా ఏ విధంగా ఉంటాయి? ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ అనేది యూరిన్ ఫిల్టరేషన్ జరుగుతుంది, ఆ యూరిన్ ద్వారా వెళ్ళాల్సిన వేస్ట్ ఏదైతే వెళ్ళదు కాబట్టి సో యూరిన్ బ్లాక్ అవ్వడము, అబ్స్ట్రక్ట్ అవ్వడము, దానివల్ల కిడ్నీలో స్వెల్లింగ్ రావడము, వాపు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల కిడ్నీ పనితీరు అంటే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటుంది అనమాట. కిడ్నీ డిసీజెస్ అంటాము. సో కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది కాబట్టి అది రివర్స్లో బ్లడ్లో ఎక్స్క్రీట్ అవ్వాల్సినవి బ్లడ్లో ఉండడం వల్ల హైపర్ టెన్షన్ కలిగించడము, దానివల్ల కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుందా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అవుతున్నాయా అనేది చూసుకుని దాన్ని బట్టి సైజుని బట్టి మనకి మెడికేషన్ అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. తేజ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే తేజ గారు. నా పేరు తేజ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. 2021లో నాకు కిడ్నీ స్టోన్ సర్జరీ అయ్యిందండి. ఓకే. అయిపోయిన తర్వాత ఏం లేదండి. రీసెంట్ గా మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది అవుట్ అని చెప్పేసి నేను హోమియోపతిని కన్సల్ట్ చేశాను. ఓకే. మెడికేషన్స్ వాడుతున్నాను సిన్స్ 3 months నుంచి. ఓకే. సో నాకు పెయిన్ ఏం లేదు, కానీ ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఏంటి అని చెప్తారని, ఫ్యూచర్ ఇంకా అది రాకుండా ఉండడానికి ఏమైనా సజెషన్ చెప్తారా? సో డైట్ విషయంలో. ఓకే మేడం. ఓకే, ష్యూర్. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, 3 months అయిందంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది, కిడ్నీ స్టోన్ ప్రీవియస్గా ఉంది దానివల్ల మీరు ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళారు కాబట్టి ఒకసారి మళ్ళీ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించండి. సో కిడ్నీ స్టోన్స్ ఏమీ లేవు, క్లియర్గా ఉంది, మీకు డిస్కంఫర్ట్ ఏం లేదు, లైక్ సిమ్టమ్స్ పెయిన్ కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ యూరిన్ బర్నింగ్ కానీ అలాంటివి ఏమీ లేదు అంటే మీరు డిస్కంటిన్యూ చేసుకోవచ్చు ట్రీట్మెంట్, ఇప్పుడు అవసరం లేదు. సో ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి, యూరిన్ ఫ్లో అనేది చూసుకోండి, యూరిన్ పెయిల్ ఎల్లోగా ఉండాలి. ఎప్పుడైతే యూరిన్ కలర్ డార్క్గా ఉంటుంది అంటే మీరు డీహైడ్రేట్ అయి ఉన్నారని అర్థం. సో దానికి తగినట్టు లిక్విడ్స్ అనేవి తీసుకోవడము, అలాగే డైట్లో ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, ఇవి కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు సప్లిమెంట్స్ అన్నెసెసరీగా యూజ్ చేయొద్దు, లైక్ కాల్షియం కానీ విటమిన్ డి కానీ వితౌట్ డాక్టర్ సజెషన్, ప్రాపర్ రిపోర్ట్స్ లేకుండా సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. సో ఇవి ఫాలో అయితే మ్యాక్సిమం మీ కిడ్నీ స్టోన్స్ అనేవి రిపీట్ అవ్వవు. ఓకే. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ చూడొచ్చండి కిడ్నీ స్టోన్స్కి సంబంధించి? కిడ్నీ రిలేటెడ్గా ఇష్యూస్ వచ్చి మనకి చాలా డిసీజెస్ అనేవి ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ అనేవి క్యూరబుల్ అంటే సింపుల్ అండ్ కాంప్లెక్స్ తీసుకుంటే యూజువల్గా డిసీజెస్లో మనకి కిడ్నీలో వచ్చేవి క్యూరబుల్ అండ్ నాన్ క్యూరబుల్ డిసీజెస్ కింద తీసుకోవచ్చు. సో క్యూరబుల్లో వచ్చేటప్పటికి కిడ్నీ స్టోన్స్ అనేవి ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. రెండోది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. సో నాన్ క్యూరబుల్ డిసీజెస్ అనేవి కూడా కిడ్నీస్లో వస్తాయి. సో అవి యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, సీకేడి అంటాము, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, అంటే కిడ్నీ పనితీరు అనేది దెబ్బతింటుంది. సో ఇవి కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి ఉండదు, మనం మేనేజ్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ జనరల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లైఫ్ స్పాన్ని. దీంతోపాటు కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో నెఫ్రైటిస్ అంటాము. సో నెఫ్రైటిస్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇది ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అది కిడ్నీ ఇన్ఫెక్షన్కి, నెఫ్రైటిస్కి దారి తీయచ్చు. వీటితో పాటు చిన్నపిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ అంటాము. సో ఇది కూడా చిన్నపిల్లల్లో వచ్చే ఇడియోపతిక్ రీజన్, అంటే మనకి కరెక్ట్ రీజన్ తెలియకుండా కిడ్నీ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాము. సో ఇవి యూజువల్గా కిడ్నీస్లో చూసే ప్రాబ్లమ్స్. వెరీ రేర్గా ఏంటి అంటే కిడ్నీ సిస్ట్లు అనేవి కూడా చూస్తుంటాం. యూజువల్గా అన్హార్మ్ఫుల్లే, అవి ఏమి ఇబ్బంది చేయవు. ఒకవేళ సిస్ట్లు అనేవి రిపీట్ అవుతూ ఉన్నా, లేదా సిస్ట్ సింపుల్ సిస్ట్ కాకుండా కాంప్లెక్స్ సిస్ట్లు ఏమన్నా ఉన్నా కూడా అవి యూజువల్గా క్యాన్సర్కి దారి తీయచ్చు. సో కామన్గా కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఇవే ఉంటాయి. వీటిని మనము అనలైజ్ చేసుకోవాలి అంటే అసలు కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మన కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మాత్రం సిమ్టమ్స్ ఉంటాయి. పెయిన్ కానివ్వండి, యూరిన్ ఫ్లో సరిగ్గా లేకపోవడము, లేదా యూరిన్ నురగగా రావడము, వీటిని బేస్ చేసుకుని కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. వీటిలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామినేషన్తో పాటు మీరు హోమియోపతిలో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు?
ఇనీషియల్గా వచ్చేటప్పటికి సిమ్టమ్స్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుందండి. అంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో కామన్గా బ్యాక్ పెయిన్ అనేది స్పైన్ రిలేటెడ్ అవ్వచ్చు, అదే లంబార్ రీజన్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా మజిల్ పెయిన్ అవ్వచ్చు. ఇవి కాకుండా మనకి కిడ్నీ పెయిన్, యూజువల్గా పెయిన్ అనేది వెనక భాగం నుంచి ముందు భాగం వరకు పెయిన్ అనేది వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ని బట్టి చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీలక్ష్మి గుంటూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మగారు. నమస్తే అండి. అమ్మ, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే 2 ml రాయి ఉందని చెప్పారమ్మా 2 పక్కల. ఓకే. నేను పొద్దున్నే ఆయన మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు కదా, వీడియోలు చూస్తా ఉంటాను. పొద్దున్నే 1.5 వాటర్ తాగుతా ఉంటాను, పరగడుపున పడిపోతాయి అంటా ఉంటారు కదా, అవును, తాగుతానే ఉన్నాను. అయినా కూడా నాకు కిడ్నీ లంగా కట్టుకునే కాంతి కింద కొద్దిగా మన 20 భాగంలో మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ 2 వైపులో నొప్పి వస్తానే ఉంది అమ్మగారు. ఓకే. మరి ఎట్లా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే అమ్మా, సాధారణంగా ఏంటంటే చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి, మీరు తీసుకుంటున్న జాగ్రత్త ఎలా అయితే నీళ్ళు తీసుకుంటారో వాటర్ తీసుకుంటే యూజువల్గా ఫ్లోతో పాటు బయటకు వచ్చేస్తాయండి. అలా కాకుండా పెద్దగా ఉంటే స్టోను అవి బయటకు రావు, ఇబ్బంది అవుతుంది. సో మీరు గుంటూరులో ఉంటున్నాను అంటున్నారు కాబట్టి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్స్ ఉన్నాయి. మీరు చేయించుకున్న రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి సంప్రదించండి అమ్మా. సో మీకు ఇప్పుడు ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి రిపోర్ట్స్లో స్టోన్ సైజుని బట్టి మంచి మెడికేషన్స్ ఉంటాయి. సో వాటర్ ఇంటేక్ పెంచుకుంటే ఇనీషియల్గా స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు పర్వాలేదు, పెద్దగా ఉంటే ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. రైట్ అండి, అంటే ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం ఉంది, సిమ్టమ్స్ అనేవి యూజువల్గా పెయిన్, యూరినరీ డిస్కంఫర్ట్, యూరిన్ ఫ్లో సరిగా ఉండకపోవడం, యూరిన్ కలర్ చేంజ్ అవ్వడము, యూరిన్ స్మెల్ కానీ లేదంటే యూరిన్ ఫ్రోతీగా రావడము, వీక్నెస్ ఉండడము, స్కిన్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉంటాయి కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో ఇన్వెస్టిగేషన్స్ వచ్చేటప్పటికి ప్రైమరీగా యూరిన్ ఫంక్షన్ నార్మల్ సిఈఈ చేయించుకుంటే సరిపోతుంది. యూరిన్ అనాలిసిస్ చేయించుకుంటే అందులో యూరిన్లో ఆల్బమిన్ అంటే ప్రోటీన్ లాస్ ఏమన్నా ఉంటుందా, లేదా యూరిన్లో బ్లడ్ వెళ్ళిపోవడం కానీ లేదా పస్ సెల్స్ కానీ, వీటిని బట్టి మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా వచ్చి యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకుని దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేదా ప్రీవియస్గా ఏమైనా కిడ్నీ సమస్యలతో స్టోన్స్ కానీ లేదా ఇలాంటి సమస్యతో ఏమైనా సఫర్ అయితే యూజువల్గా సీరం క్రియాటినైన్, బ్లడ్ యూరియా ఇవి చేయించుకుంటే కిడ్నీ ఫంక్షన్ ఎంతవరకు ఉంది, ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా కిడ్నీ ఫంక్షన్ మనకి కిడ్నీ చూడడానికి అంటే ఇన్ఫ్లమేషన్ ఉందా, స్టోన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఇవి తెలుసుకోవాలంటే సింపుల్ అల్ట్రాసౌండ్ కానీ లేదా సిటీ అబ్డామిన్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. వెరీ రేర్గా యూజువల్గా అల్ట్రాసౌండ్ చేయించుకుంటే స్టోన్ సైజ్ ఎలా ఉంది ఏంటి తెలుస్తుంది. ఒకవేళ తెలుసుకోలేదు అంటే ఈ సిటీ అబ్డామిన్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా స్టోన్ సైజు, పెయిన్ ఎందుకు వస్తుంది, స్టోన్స్ ఎక్కడున్నాయి, బ్లాడర్లో ఉన్నాయా లేదా యూరేటర్లో ఉన్నాయా, కిడ్నీలో ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇవి సరిపోతాయి. లేదా మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నాము, ఇందులో మాత్రం ప్యారెంకైమల్ చేంజెస్ ఏమన్నా ఉంటే వెరీ రేర్గా బయోప్సీకి అడ్వైస్ చేస్తారు, అది కొంచెం హయ్యర్ ఇన్వెస్టిగేషన్. సో నార్మల్ ఇన్వెస్టిగేషన్స్ అయితే బ్లడ్ అండ్ స్కాన్లో మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇన్ కేస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకరు సర్జరీ చేయించుకున్నారంటే అది అక్కడ వరకే, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది. సో ఒక్కసారి వస్తే అది మానుకోవడం వేరు. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో చూసుకుంటే కొంతమందికి ఉంటే కూడా అబౌట్ అవుతుంది అన్న అపోహ కూడా ఉంది, అంటే బాలలో ఎలా ఉంటుంది? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాడీలో జరిగే చేంజెస్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలామంది విమెన్లో ప్రెగ్నెన్సీలో జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ డెలివరీ సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కొద్ది మందిలో ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు అసెండ్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్స్ కానీ కొన్ని మెడికేషన్స్ అనేవి వాడకూడదు కాబట్టి యూజువల్గా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటే సరిపోతుంది. హోమియోపతి అయితే మీరు ఇనీషియల్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా మనం ఇనీషియల్గా ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకున్నప్పుడే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి కానీ కిడ్నీ స్టోన్స్కి కానీ మెడికేషన్స్ వాడచ్చు. సో ఇంకా ఫర్దర్గా డెలివరీ తర్వాత ఒకవేళ నార్మల్ అవ్వకపోతే దాన్ని బట్టి మనకి కొంచెం మెడికేషన్ అనేది లాంగ్ రన్లో వాడాల్సి ఉంటుంది.